శ్రీమాత్రే నమ. సద్గురు జ్యోతిషాలయం 2026 రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి? అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ కొత్త సంవత్సరం వగుంతున్నా నాకు ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యంగా బాగుంటానా? నాకు ఉద్యోగం వస్తుందా? నాకు వ్యాపారం బాగుంటుందా? నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన. ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం. ఈలోపు ఈ జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ముందుగా 2026 మేషరాశి వారికి ఎలా ఉందంటే, ప్రస్తుతం మేషరాశిలో శని భగవానుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కారణంగా ఇది విరయ శని ప్రభావం అంటారు. అదే ఏళ్నాటి శని ప్రభావం యొక్క సంపూర్ణమైనటువంటి ఇబ్బందులు అంటూ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. 2027 జూన్ నుండి జన్మ శని ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటి నుంచి కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే 2026 మేషరాశి వారికి ఎవరిని అంతగా ఎక్కువ నమ్మకూడదు. ఎందుకంటే విరయ శని అన్నారు కదా, మానసిక ఒత్తిడిల కారణంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను మా అన్నను నమ్ముతాను, మా తమ్ముడిని నమ్ముతాను, మా బంధువుని నమ్ముతాను, నా ఫ్రెండ్స్ని నమ్ముతానని చెప్పి నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోకండి. మేషరాశి మిత్రులారా, ఇతరులను పూర్తిగా నమ్మి పెట్టే ప్రయత్నంలో ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతుందని ఉందండి. 2026 జూన్ తర్వాత ఇప్పటి వరకు ఉన్న భయం, టెన్షన్స్ అవన్నీ తొలగిపోయి క్రమంగా తొలగిపోతుంది. మేషరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పొచ్చు. జూన్ తర్వాత మీకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క ప్రభావం వల్ల అతి కోపం, మనసులో ఏ కల్మషం లేకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ఆవేదన, ఒక భయం, ఒక కోపం. తర్వాత ఏదైనా నష్టమైన తర్వాత అయ్యో నా నా నోటి దురుసు వల్ల ఇలా అయ్యిందని బాధపడడం తప్ప ఇంకేం లేదు. మీకు శత్రువు మీ నోరే. నోటిని అదుపులో పెట్టుకోండి. కాస్త అప్పుడప్పుడు మైగ్రేన్, జ్వరాలు, కడుపు సంబంధించిన సమస్యలు, ఒక సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఈ సంవత్సరం మీకు ఉంది. గురు ప్రభావ ప్రకారంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. గురు భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇల్లు కొనే అవకాశాలు, స్థిరాస్తులు కొనే అవకాశాలు సహజంగానే వచ్చేస్తాయి అన్ని కూడాను భగవంతుడి దయలో. జూన్ తర్వాత ఉద్యోగం లేకపోయినా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సాధారణ ఉద్యోగం ముందు ఉంటుంది. జూన్ తర్వాత స్థిరమైనటువంటి మేనేజ్ లెవెల్ ఉద్యోగం, సుపీరియర్ పొజిషన్ ఇలాంటి పొందే అవకాశాలు జూన్ తర్వాత ఉంది. ఆర్థిక స్థితి అని చెప్పుకుంటే 2వ స్థానం చేతిలో ఉన్న డబ్బు, 4వ స్థానం ఆస్తి, స్థిరత్వ, సంపద ఇవి రెండు కూడా పెరుగుతూ వస్తుంది. జూన్ 2026 తర్వాత గురువు 4వ స్థానంలో రావడం వల్ల లోన్ అప్లై చేయడం, ఇల్లు స్థలాలు కొనడం ఇవన్నీ కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం వివాహం కోసం, నూతన వివాహం కోసం ప్రయత్నం చేసే మేషరాశి మిత్రులారా, అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను జూన్ 2026 తర్వాత మంచి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరి మధ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సరైన పరిష్కారం దొరుకుతుంది కోర్టు వ్యవహారంలో. విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. 2026 తర్వాత మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితానుంది. వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపమయ్యే అవకాశాలు జూన్ లోపు ఉంది. దాని తర్వాత అన్నీ సర్దుకుంటుంది. విద్యార్థులకి మంచి మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు, చదువుకున్న విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఈ యొక్క 2026 సంవత్సరంలో మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంది. ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవ ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ప్రసన్నం చేసుకోండి. విదేశీయానం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. విదేశీయ పెట్టుబడులకి బాగుంటుందంటే రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. రాజకీయ నాయకులకి కాస్త ఇబ్బంది ప్లస్ అనుకూలం రెండు మిశ్రమంగా ఉంటుంది. మొదటి 6 నెలలు ఇబ్బందిగా ఉంటుంది.
తర్వాత 6 నెలలు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ మేషరాశి వారికి ఈ 2026 ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మా నంబర్‌కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. 2026 నూతన సంవత్సరంలో వృషభ రాశి మిత్రులారా, మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు, సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం చికిత్సలకు, వైద్యానికే పెట్టుబడి పెట్టినటువంటి రాశి ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారే. ఆ గతకాల సమస్యలన్నిటికీ ఒక స్వస్తి పలికి హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. జీవితమే ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి గత సంవత్సరం. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితిలో ఉండేవారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలామంది ఉండొచ్చు. ఈ పరిస్థితులన్నిటికీ మనసు పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్న మీకు ఈ 2026 ఒక జాక్పాట్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు. మనసులో వచ్చే ఆలోచన మంచి దిశగా మారుతుంది. వ్యాపారం కొత్త ఆరంభంగా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. కొత్త వ్యాపారాలను ఆరంభించే అవకాశం, గతంలో ఎదురైన నష్టాలు అన్నింటిలో నుంచి బయటపడతారు. మీ అప్పులన్నీ తొలగిపోతాయి. బ్యాంక్ లోన్స్ కానీ, లేకపోతే సబ్సిడీ లోన్స్ కానీ, లేదా చిట్ ఫండ్స్లో ఆగి ఉన్నవి అవన్నీ కూడా మీకు వస్తున్నాయి. కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి మీ ఇల్లు లేదా ఇంటీరియర్ చేసుకోవడానికో, లేదా భూమి ఏమైనా పర్మిషన్స్ రావడానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పొచ్చు. సోదర సోదరీమణుల ద్వారా గొడవలు, విభేదాలు అన్నీ తొలగిపోయి అన్నదమ్ముల మధ్య సఖ్యతకు ఏర్పడుతుంది. వివాహం కాని వారికి ఇంట్లో వివాహ యోగం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. సంతాన పరంగా సంతానం లేని వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పిల్లలు ఉంటే రెండవ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఉంది. పిల్లలు ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసే వాళ్ళకి ఈ 2026 వృషభ రాశి వారికి సంతానపరంగా ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. స్నేహితుల ద్వారా మంచి అవకాశం ఉంటుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషుల్ని అందరూ కూడా మీకు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. దైవ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశాలు ఎక్కువ అనుకున్నాయి. పితృల ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంట్లో వివాహం కాని వారికి వివాహమయ్యే యోగం చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. గురు దృష్టి బలంగా ఉండడంతో ఏ విధమైనటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నవన్నీ కూడా తొలగిపోయి, అపార్థాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో పెద్ద పెద్ద ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు. జూన్ 26 తర్వాత శని, గురు త్రికోణ స్థితిలో వస్తున్నారు. దీనివల్ల అనుకోని ప్రమోషన్, అసలు మీరు ఊహించని ప్రమోషన్స్ వస్తుంది. జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం లభిస్తుంది. సంతాన విషయంలో, పిల్లల విషయంలో మంచి కాలం. ముఖ్యంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, లేదా చదువుకొని ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి వృషభ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి ఇది ఒక యోగం అని కూడా చెప్పొచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటికన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ 2026. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొనుగోలు వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా, ఇండస్ట్రీ సెక్టర్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. కళాకారులకి మంచి మంచి అవకాశం ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టర్లో డాక్టర్స్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడాను ఈ 2026 వృషభ రాశి వారికి యోగకాలం అని కూడా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవే ఉన్నాయి, మీరు ఎవరికైనా ఇచ్చినవి అవన్నీ కూడా తిరిగి వస్తాయి. మీకు రావాల్సినవి, మీరు ఇవ్వవలసినవి కూడా భగవంతుడి దయతో త్వరగా అన్నిటి కూడా నెరవేర్చుకుంటారు. ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం జరిపించుకుంటే చాలా మంచిదని కూడా కనబడుతుంది. ఇక్కడ మీ యొక్క కులదైవం, ఇష్టదైవ ప్రార్థన ఉంటుంది కదా, దైవాన్ని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే ఒక్కసారి తిరుపతికి కాలినడక మీద కొండ మీదకి ఎక్కి తలనీలాలు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందండి. మీ వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు వివరాలు వస్తాయి. విజయోస్తు.